ఉదయమే రంగంలోకి దిగింది అధికారుల బృందం. చెరువుల ఆక్రమణలపై సర్వే చేయించారు కలెక్టర్. ఇక ఆక్రమణలపై మున్సిపల్ కమిషనర్కు నివేదిక అందించారు. ప్రస్తుతం నివేదిక ఆధారంగా బఫర్ జోన్లో ఉన్న కట్టడాలను కూల్చివేస్తున్నారు అధికారులు. బందంపల్లి చెరువులో ఉన్నటువంటి మరిన్ని కట్టడాలను జేసీబీతో కూల్చివేస్తామంటున్నారు అధికారులు. తాజాగా కూల్చివేతలపై రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఆక్రమణలు తొలగిస్తామని చెప్తూ ఆర్డీఓ మాట్లాడారు మీడియాతో. ఆర్డీఓ మాట్లాడిన మాటలు విన్నాం. మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ మరియు సర్వే డిపార్ట్మెంట్ల ముగ్గురు అధికారులు కలిసి పెద్దపల్లి మండలంలో ఉన్నటువంటి, ముఖ్యంగా పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బందంపల్లి చెరువు మరియు రంగంపల్లి చెరువుల యొక్క ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్ణయించి ఆ నివేదికను మున్సిపల్ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. ఆ మేరకు మున్సిపల్ కమిషనర్ గారు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే రీతి లోపల ఈ పెద్దపల్లి మున్సిపాలిటీలో కానీ అలాగే మిగతా గ్రామాల్లో ఉండే చెరువులలో కానీ చేయడం జరుగుతుంది. రాబోయే కాలం లోపల జిల్లా కలెక్టర్ గారు ఈ మేరకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ అన్ని మన మండలాల్లో ఉన్నటువంటి డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో ఈ విధంగా చేయడం జరుగుతుంది. తాజాగా బందంపల్లి చెరువు దగ్గర ఉన్నటువంటి అక్రమ కట్టడాలకు సంబంధించి కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం నుంచే అధికార రంగంలోకి దిగారు. మరింతగా కూడా ఆక్రమణలను తొలగిస్తాం రాబోయే రోజుల్లో అంటున్నారు ఆర్డీఓ. కలెక్టర్ ఆదేశాల మేరకే ప్రస్తుతం ఈ పనులు కొనసాగిస్తామని చెప్తున్నారు. ఏకంగా హైదరాబాద్లోనే కాదు, ఈ రకమైనటువంటి అసెట్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో, చెరువులు, నాలాలు, కుంటల్ని కాపాడేటువంటి ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతుంది. తాజాగా పెద్దపల్లిలోని బందంపల్లి చెరువును కాపాడేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ చంద్రశేఖర్ దగ్గరికి వెళ్దాం. చంద్రశేఖర్, హైడ్రా తెలంగాణలో, హైదరాబాద్లో ఏ రకంగా విస్తరించి అసెట్ ప్రొటెక్షన్ కోసం ప్రయత్నం చేస్తోందో, క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్లకు నిర్ణయం తీసుకుంటూ ఈ ఆక్రమణల్ని తిరిగి పునరుస్థానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దపల్లిలో ఎటువంటి ఆక్రమణలు ఉన్నాయి, అధికారులు ఎటువంటి సర్వే చేపట్టారు? థ్యాంక్ యూ మనోజ్. హైదరాబాద్ లో రంగనాథ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి కూల్చివేతల పరిస్థితి అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుందని చెప్పుకోవచ్చు. మొన్నటికి మొన్న ఖమ్మం పర్యటనలో సైతం సాక్షాత్తు రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అంతకు ముందే అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతలు, ఇతర ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు సైతం దీన్ని స్వాగతించారు. ఈ క్రమంలో ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కి సంబంధించి చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురయ్యాయి. అక్రమ కట్టడాలు, నిర్మాణాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. దాని వల్లనే ఈ వరద బీభత్సం అనేది ఉంది అని చెప్పేసి పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో తాజాగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రంగంపల్లి, బందంపల్లికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉన్నటువంటి పలు నిర్మాణాలని జేసీబీలతోని, బుల్డోజర్లతోని కూల్చివేయడం జరిగింది. దీనికి కోయ శ్రీహర్ష జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గత 4-5 రోజుల క్రితమే కరీంనగర్ శివారు ప్రాంతమైనటువంటి కొత్తపల్లిలో సైతం సర్వే నిర్వహించారు. రెవెన్యూ అధికారులు రంగం దిగారు. ఆ సర్వే అధికారులు, రెవెన్యూ అధికారులు మొత్తం మీద ఒక కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. కరీంనగర్ సీతారాంపూర్ లోని చెరువును ఆనుకొని అక్రమానికి గురైతాయనేటువంటి అనుమానాలతో అక్కడ ఉన్నటువంటి మట్టిని సైతం తొలగించినటువంటి పరిస్థితి మనం వెలుగులోకి తీసుకొచ్చాం. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకి హైడ్రా విస్తరిస్తే అటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దానిలో భాగంగానే కార్యాచరణకి సిద్ధమైనటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. హైదరాబాద్ లో ఏదైతే చాలా పాపులర్ గా వినిపిస్తున్నటువంటి పేరు హైడ్రా, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే మంచి జరుగుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా కోరుతున్నటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం దీన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూడాలని కొంతమంది మేధావులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళకి హ్యూమనిటేరియన్ గ్రౌండ్ లో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మరికొంతమంది కోరుతున్నారు. మొత్తం మీద ఈ బఫర్ జోన్ కు సంబంధించి, ఎఫ్టీఎల్ కు సంబంధించి ఆక్రమణలు ఏమున్నా తొలగించాల్సిందే అనేటువంటి డిమాండ్ మాత్రం రోజు రోజుకు పెరుగుతున్న దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రంగంలోకి దిగారు. పెద్దపల్లిలో కార్యాచరణ మొదలైందని చెప్పుకోవచ్చు మనోజ్. రైట్, అంటే ఇంకా ఆక్రమణలు ఉన్నాయా? ప్రస్తుతం కూల్చివేస్తున్నటువంటి ఆక్రమణలు అక్కడ ఇళ్ల నివాసాలు ఉన్నాయా, కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయా? అసలు ఎటువంటి ఆక్రమణలు గుర్తించారు? ప్రస్తుతం ఎటువంటి విషయాల్ని కూల్చేస్తున్నారు? ఇంకా సర్వేలో ఎటువంటి విషయాలు వెల్లడించే అవకాశం ఉంది?
ఎస్ మీరు అన్నట్టుగా అక్కడ కొన్ని నివాసిత ప్రాంతాలు ఉన్నాయి. అక్రమ కట్టడాలు కట్టుకొని కొంతమంది విల్లాస్ లాగా ఏర్పాటు చేసుకోవడానికి రంగం సిద్ధమయ్యారు. కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ క్రమంలో అవన్నీ కూడా నేలమట్టమయ్యాయి. మరికొన్ని కూల్చివేతలు కొనసాగుతాయని చెప్పేసి అధికారులు సమాచారం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే కేవలం పెద్దపల్లె కాదు, అన్ని ప్రాంతాలకి ఇది ఖచ్చితంగా విస్తరిస్తుంది. అక్రమ నిర్మాణం ఎక్కడ ఉంటే అక్కడ కూల్చివేత తప్పదు అని చెప్పేసి అధికారులు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆక్రమణదారుల గుండెల్లో గుబులు రేగుతుందని చెప్పుకోవచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తం మీద హైడ్రా తెలంగాణలోని రాజధాని హైదరాబాద్లో ఏ రకంగా ఉక్కుపాదం మోపుతోంది, ఆక్రమణలను ఏ రకంగా కూల్చివేస్తోంది, అక్రమదారి అడ్డదారి తొక్కే వారిని ఏ రకంగా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుందో చూస్తున్నాం. ముఖ్యంగా ప్రకృతిని కాపాడేటువంటి పనిలో హైడ్రా నిమగ్నమైంది. అసెట్ ప్రొటెక్షన్ అంటూ కూడా మనం చూస్తున్నాం. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కూడా ఇదే పని మొదలుపెట్టారు. జిల్లా కలెక్టర్ కూడా చెరువులని ఆక్రమించిన వారిని అడ్డుకట్ట వేస్తూ చెరువు ఆక్రమణలను పూర్తిగా కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి పెద్దపల్లి నియోజకవర్గంలోని బందంపల్లి చెరువు దగ్గర, ముఖ్యంగా బందంపల్లి చెరువు సమీపంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలని కూల్చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా అధికారులు రంగంలోకి దిగారు. ఇంకా మరింత సర్వే చేపట్టి రానున్న రోజుల్లో ఈ ఆక్రమణలు తొలగిస్తామంటున్నారు ఆర్డీఓ.